అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చయి మనకు సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్ముని వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యాన్ని సమకూర్చని పనులు చేస్తే ధనం వ్యర్థం కావడం కాదు, పుణ్యం వ్యర్థం అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ఇతరులకు సహకారాలను అందించగలుగుతారు. ఆ సహకారాలను అందించడం ద్వారా విజయాలు అధికంగా సిద్ధిస్తాయి. విశేషించి మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వ్యవహారాలు కూడా సత్ఫలితాలనిచ్చేవిగాను, అనుకూలమైన వ్యవహారాలనిచ్చేవిగాను ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా లక్ష్య సాధనాశక్తితో ముందుకు ప్రయాణించాల్సిన అవసరం ఉంది. మీకు సహకరించేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులైన వ్యాపారస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఎవరైనా వారందరి సహకారాలతో మీరు కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ ఆలోచించే ధోరణిలో కొంత ఆందోళన గోచరించే అవకాశం ఉంది. ఆ ఆందోళనను అధిగమించడం కోసం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. శత్రువులు మీకు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ చేయలేరు. కానీ వారు చేసేటువంటి ప్రయత్నాల వల్ల మీలోని కృషిశీలత పెరిగే అవకాశం ఉంది. దాన్ని జయించడం కోసం చేసే మీ ప్రయత్నాలు మీ గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సకాలానికి ఆహారం తీసుకోవడం అంటే ఉదయం 9 లోపులోనే ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపులోనే నిద్రకు ఉపక్రమించడం అనేటువంటి కార్యక్రమాలను చేపడుతూ క్రీమ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కూడా జపించుకుంటున్నట్లయితే మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. ఇంకా విశేషించి ఒక 3 లీటర్ల నీటిలో తులసి దళం, మారేడు దళం, నిమ్మకాయ చెక్క వేసి, అంటే నిమ్మకాయని కట్ చేసి దాంట్లో వేసేయడం అనమాట చెక్కలాగా. ఆ నీటిని కనుక మీరు స్వీకరిస్తూ ఉన్నట్లయితే త్వరితంగా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం పెంపొందే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలా ఖర్చులు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మీరు తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. మేలైన రీతిలో ఆలోచనలు రావడం కోసం దుర్గాయ నమః, మేలైన రీతిలో ధనం సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇవి చాలా బాగా ఉపకరించేటువంటి అంశాలు. తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చులు పెట్టేటప్పుడు మాత్రం సుందరమైన వస్తువుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. అందుకని మీకు కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఎవరి చేతైనా కొనిపించుకున్నట్లయితే మీ యొక్క ధనము సద్వినియోగం అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, అలాగే నియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య విషయాన్ని
జాగ్రత్తతో కాపాడుకోవాలి. క్రీమచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. వాహనాలకు సంబంధించి ప్రయాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు వాహనాన్ని నడపకుండా ఉండడము, అలాగే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ నామాన్ని జపించుకోవడము సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. విశేషించి మీరు ప్రయాణ సమయంలో ఏదైతే నామాన్ని ఉచ్చరిస్తారో గౌతమ నామాన్ని, దాని వలన ప్రయాణం చేసిన తర్వాత చేరినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని కూడా సక్రమంగా సత్ఫలితాలనిచ్చేదిగా చేయగలుగుతారు. మీ ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేస్తూ ఇతరులకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చెడు ఆలోచనలు రానివ్వకూడదు. ఎందుకంటే ప్రస్తుతం వచ్చినటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం బలము ఉన్న సందర్భంలో చెడు ఆలోచనలు వస్తే అవి కార్యరూపం దాలిస్తే ఇబ్బంది కదా. అందువలన మనకు కానీ ఇతరులకు కానీ చెడును గురించి ఆలోచించేటువంటి అవకాశము తీరిక మనస్సుకి ఇవ్వకుండా కార్యక్రమాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి విశేషాలను మీరు నిర్ణయించుకునేటప్పుడు ఆహార నియమాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి అని గుర్తించాలి. మితమైన ఆహారము, అధికమైన శ్రమ ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపకరించేటువంటి అశ్విని దేవతలు అని చెప్పవచ్చు. అందువలన మీరు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా కార్యరూపం దాల్చేటట్లుగా చేయడం కోసం మరో ముఖ్య సమాచారం, తెల్లవారుజామున లేచి ఆ సమయంలో మీకు ఏ పనులైతే కావాలని అనుకుంటున్నారో, ఎలా కావాలని అనుకుంటున్నారో వాటిని మానసికంగా ఊహించుకోవడం ద్వారా మీరు ఆ కార్యాలను త్వరితంగా సాధించుకోగలుగుతారు. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఆ సమయంలో మీరు చేసేటువంటి ఆలోచనలు ఇతరులకు అపకారాన్ని చేసేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. అటువంటి ఆలోచనలు రానివ్వకూడదు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు. వాహన సంబంధంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసే ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. అది ఉత్తమ ఫలితాన్ని ఇవ్వటం కోసమని మీరు విష్ణు గరుడ వాహన అనే నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నటువంటి వాటిని ఇతరులకు ఉపకరించే విధంగా అమలు చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు కొంత తలెత్తినా వాటిని జయించగలుగుతారు. మీ ధ్యానం వల్ల క్రీమచ్యుతానంత గోవింద అనే మంత్రం ద్వారా మీరు ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంది. స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సహకరించే వాళ్ళు కొందరు ఉంటారు. అలాగే శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఈ శత్రువులు అపకారం చేద్దామని అనుకున్నా సకాలంలో పని పూర్తి చేయలేరు. అందువల్ల మీకు ఆ దోషం వర్తించకుండా ఇబ్బంది కలగకుండా మీరు కాపాడబడతారు. అయితే ఇలా కాపాడబడడం అనేటువంటిది దైవవశాత్తు జరిగింది, దైవం యొక్క అనుకూలతతో జరిగింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక రంగంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తూ పెద్దల యొక్క అనుగ్రహాన్ని అనుకూలతను సాధించగలుగుతారు. అందువలన మీరు చేసేటువంటి పనులు సత్ఫలితాలనిచ్చేవిగాను ఇతరులకు ఉపకరించేవిగాను ఉంటాయి. మాట్లాడే తీరు కూడా ఇతరులతో స్నేహ సంబంధాన్ని పెంచుకునే రీతిలో ఉంటుంది. అయితే మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దోషాలను గుర్తించే శక్తి అయితే ఉందో ఆ శక్తి వలన దోషాలను గుర్తించి వ్యక్తీకరించే ప్రయత్నం చేసినట్లయితే వైరుధ్యాలు పెరిగే అవకాశం ఉంది. విశేషించి ఇతరుల నుంచి సహకారాలు లభించకుండా అందరూ దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువలన తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి యొక్క దోషాలు మీకు తెలిసినా వాటిని వ్యక్తీకరించకపోవటం అనేటువంటిది ముఖ్యాంశం. మీ ఆలోచనలను నియంత్రించేటువంటి వారు ఇంకొకరు ఉండరు. మిమ్మల్ని మీరే నియంత్రించుకుంటారు. కానీ ఈ నియంత్రించేటువంటి మానసిక శక్తి కొన్ని సందర్భాలలో పట్టు తప్పడం వలన మీరు నియంత్రించడం అనేటువంటిది కష్టమైపోతుంటుంది. అందువలన ఆత్మీయుల సలహాతో, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సలహాలతో ముందుకు నడవడం ద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక విజయాలు కూడా మీ వెంటే ఉంటాయి.
కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు మేలు చేయగలుగుతారు. మాట్లాడే తీరులో కొంతవరకు అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. సజ్జన సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఆ సహకారం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ఎక్కువగా ఉపకరిస్తుంటుంది. సంతాన వర్గం విషయంలో కొంత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా వృద్ధి చెందడం కోసం ఈ క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని నిరంతరం సంచరిస్తున్న సమయంలో కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా ఆరోగ్య సమస్యలను తొందరగా అధిగమించగలుగుతూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. స్నేహితులతో ఏ సంభాషణ అయితే జరుపుతారో వాటిలో కూడా ఇతరులకు ఉపకరించే మాటలే మీరు ఎక్కువగా మాట్లాడగలుగుతారు. అందుకని ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఇతరులకు మేలు చేయడం ద్వారా కూడా మనం త్వరలో అభివృద్ధిని సాధిస్తాము అనే విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి, అందంగా ఉంటాయి. వాటి వలన ఎంతోమంది ప్రయోజనాన్ని పొందుతారు, ఆనందాన్ని కూడా పొందుతారు. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చేటువంటి సొమ్ము అప్పులు, గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడం ద్వారా కానీ, లేకపోయినట్లయితే మీకు ఉపకరించేటువంటి వారు మీ వెంట ఉండడం ద్వారా కానీ ఆ ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. అదేవిధంగా సహకారంతో పాటుగా ఆలోచనల విషయంలో కూడా సలహాలు ఇస్తారు వాళ్ళు. ఆ సలహాలన్నిటినీ కూడా ఆచరణలో పెట్టకుండా మీరేం చేయాల్సి ఉంటుంది, ఏది మంచి ఆలోచన, ఏది మంచిది కాదు అనే విషయ విభజనతో మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆరోగ్య సమస్యల్ని మీరు అధిగమించినట్లయితే మీరు ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించండి. తద్వారా సత్ఫలితాలను ఆర్జించగలుగుతారు. ఆరోగ్య విషయంలో తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో మీరు తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటి మీద కూడా ప్రభావం చూపించేదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సత్ఫలితాలని పొందడం కోసం ఈ ధ్యానం అనే క్రియ తప్పనిసరిగా ఆచరించాలి. ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే సంతాన వర్గం అభివృద్ధి చెందడం కోసం, మార్గంలోకి రావడం కోసం మీరు ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే ప్రతిరోజు దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఆవు పెరుగు అభిషేకం కోసం ఇచ్చి రావడం అనేటువంటివి మీకు సత్ఫలితాలను అందజేస్తాయి. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తారు. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన ప్రయోజనాలను కూడా అందజేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు తల్లి సంబంధం అయినటువంటి మిత్రులు, బంధువులు వారు మీకు సహకరించే అవకాశం ఉంది. దానివల్ల మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ క్రింది వర్గీయులు కూడా మీకు సహకరించేవారుగా ఉంటారు. ఆ సహకారం అనేటువంటిది అన్ని విధాలా ఉపకరించేదిగా ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంగా శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లయితే సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేపట్టే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి, లాభప్రదంగా కూడా ఉంటాయి. అయితే లాభానికి ప్రాధాన్యం ఇవ్వడం కంటే అనుకూలతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అది భవిష్యత్తులో మీకు సహకరించేదిగా, ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా అనుభవయోగ్యమైనటువంటి విధానంలో ఆచరణలో పెట్టడం అనేటువంటిది మంచిది. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. అలాగే స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోండి, బలపరచుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉపకరించేవిగా, మీ అభివృద్ధికి సోపానాలుగా ఉపకరిస్తుంటాయి. ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే తండ్రి లేదా తత్సంబంధికులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రంతో కనుక వారికి ఆ దోషాలను నివారించినట్లయితే ఆరోగ్య సమస్యలు మీ వెంట ఉండవన్నమాట. అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోవడం, అపక్వ ఆహారం తీసుకోవడం, ఉపవాసానికి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే లవణం వాడకపోవడం, ఈ నియమాలన్నీ కూడా మీకు సహకరించేవిగా, ఉపకరించేవిగా, అందులోనూ ప్రస్తుతం సమయం అనేటువంటిది
పవిత్రమైన సమయం కాబట్టి ఈ సమయంలో చేసేటువంటి మంచి పనులు ఎక్కువ అభివృద్ధినిస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా చేయడం చాలా చాలా మంచిది. మాట విలువను కాపాడుకోవడం కోసం ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలను మనం దృష్టిలో పెట్టుకుని ఏ అభిప్రాయాలను ఆ వ్యక్తి ఇష్టపడుతున్నాడో గ్రహించి దాన్ని మాత్రమే ఆచరణలోకి పెట్టడం ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలనే అందజేస్తాయి. కన్యారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు విజయాలు సాధిస్తారు. ఆ సాధించినటువంటి విజయాలు మీ గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో సమయానికి డబ్బు సమకూరడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఓర్పుతో నేర్పుతో ఆ ధనాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే వాటిగా రూపొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా మీ యొక్క కృషిని అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఆ విధమైనటువంటి చర్య ద్వారా ప్రజలకు మీరు ఎక్కువ సత్ప్రయోజనాలను కలగజేసేవారుగా రూపొందే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే కలియుగంలో మనం ఇతరుల కోసం చేసేటువంటి జపాలు అత్యుత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి అందువలన మనం ఈ ప్రజలందరికీ కూడా ఉపకరించేటువంటి సంకల్పాలు చేయడం, ఆ సంకల్పాలకి అనుగుణంగా జపం చేయడం ద్వారా భగవంతుడు తప్పనిసరిగా ఉపకరిస్తాడు, సహకరిస్తాడు. అంతేకాకుండా మనం చేసేటువంటి పనులలో ఇతరులకు ఏమైనా అపకారం ఉంటాయా అనే చర్చతో కనుక మీరు పనులు ప్రారంభించినట్లయితే దాని ద్వారా మీరు కొంత బరువును కూడా తగ్గించుకోగలుగుతారు. ఇతరులకు మేలు చేసే మాటలే చెప్పగలుగుతారు. అందువలన దీర్ఘకాలికంగా మీకు సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. విశేషించి ముఖ్యమైనటువంటి అంశాలలో ఆరోగ్య విషయం అనేటువంటిది ముఖ్యమైనది, ఆర్థిక విషయం మరో ముఖ్యమైనది. డబ్బు విషయంలో వ్యతిరేకతలు ఎదురొచ్చే అవకాశం ఉంది. అంటే ఇతరుల దగ్గర అప్పు చేయడం, దాన్ని వినియోగించడంలో పొరపాట్లు చేయడం మొదలైనటువంటి వాటి ద్వారా వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళంతవరకు అప్పు చేయకుండా ఉండడం మంచిది. ఉన్న అప్పులు కూడా తీర్చేసుకోవడం మంచిది. లేని పక్షంలో అవి గౌరవంపై ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువలన మీరు ఆ అంశాలను దృష్టిలో పెట్టుకోవడం, ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ దోషాలను అధిగమించడం కోసం ముచ్చుకుందా ముకుందా అనేటువంటి నామాన్ని జపిస్తూ రాత్రి నిద్రించినట్లయితే స్వప్నాలు మిమ్మల్ని బాధించనివిగా ఉంటాయి. అంతేకాకుండా అశ్వత్థ సమయస్వమే అనే మంత్రం ఉంటుంది, అది కూడా జపించుకోవడం ద్వారా మీ యొక్క ఉద్వేగాల్ని తగ్గించుకునే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇతరులకు సహాయం చేయగలుగుతారు. దాన ధర్మాలు, ఆధ్యాత్మిక విహారయాత్రలు మొదలైనటువంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మాట్లాడే తీరు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలను దృష్ట్యా జాగ్రత్తతో మాట్లాడడం అవసరం. ఆలోచనల విషయంలో కూడా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను కలిగించేలా ఆలోచించడం విషయంలో కొంత ఆలస్యం కానీ అనాసక్తత కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయులతో ఆ విషయమందుల నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే త్వరితంగా నిర్ణయం తీసుకోగలుగుతారు, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మొత్తంపై చూసినట్లయితే తాము ఏ పనినైతే స్వయంగా ఆలోచించి చేద్దాం అనుకుంటారో దానిలో కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన మీ ఆలోచనను ఎప్పుడూ కూడా ఆత్మీయులతో సంప్రదించి తరువాతనే నిర్ణయం తీసుకోవడం శ్రేష్టం. తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది.
రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మీరు వ్యవహరించే తీరు ఇతరులకు ఆమోదయోగ్యంగాను అందరూ మెచ్చుకునేదిగాను ఉంటుంది. వృత్తి స్థానంలో కూడా మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగాను ఎక్కువ మందికి ప్రయోజనాన్నిచ్చేదిగాను ఉంటుంది. అయితే ఆ అంశాలలో కొంత ఎక్కువ మందికి ఒకేసారి పనిచేయవలసిన దృష్ట్యా ఆలస్యాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఆలస్యమైన నివారించబడుతుంది. కనీసపక్షం ఆలస్యం వల్ల వచ్చేటువంటి అనుబంధ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి నూతన ప్రదేశాలను దర్శించేటప్పుడు కుటుంబ సభ్యులతో సహా దర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ఆలస్యం జరుగుతుంటుంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడం కోసం బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ మమ దేహి భోహో అనే హనుమాన్ మంత్రాన్ని జపించుకుని కార్యక్రమాలను ఆరంభించడం ద్వారా విజయ అవకాశాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ఈ గౌతమ నామాన్ని జపించడం ద్వారా మీరు మీ యొక్క ప్రయాణాన్ని సులభంగా నెరవేర్చడంతో పాటుగా ప్రయాణం ఏ పని నిమిత్తమై చేస్తున్నారో ఆ పని కూడా సత్ఫలితాలనిచ్చేటువంటి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం విషయంలో స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అయినప్పటికీ మీరు ఇతరుల యొక్క ప్రయోజనాలని కాపాడుతున్నందువలన భవిష్యత్తులో ఎక్కువ మీకు ఉపకరించేవిగాను అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర పొందడం మొదలైనటువంటి చర్యల ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మీకు చాలా బాగా ఉపకరిస్తుంది. విశేషించి వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం శ్రీ దుర్గాయే నమః, శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాలను రెండింటినీ చేసుకోవడం చాలా అవసరం. అక్కడ మీరు చేసేటువంటి పనులతో ఎదుటి వ్యక్తులకు పూర్తి అవగాహన లోపించడం వలన అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీరు ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన ఈ మంత్ర జపాల వల్ల సానుకూలతలు ఏర్పడతాయి. కొంత సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. కానీ ఆ సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో శ్రద్ధ చూపాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాలను జపించుకోవడం ద్వారా మీరు ఆ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సొమ్మును సద్వినియోగం చేసుకోగలుగుతారు. విశేషించి భవిష్యత్ ప్రణాళికలకు మీరు అనువుగా వ్యవహరించగలుగుతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు లక్ష్య సాధనా శక్తితో ముందడుగు వేస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలనే సాధిస్తారు. ఇతరుల నుంచి సహకారం ఆశించకుండా స్వయంగానే అన్ని పనులు నెరవేర్చుకోవాలి అన్న భావన కొంత పనులలో ఆలస్యాన్ని కలగజేస్తుంది. విశేషించి శత్రువులను మీరు ఏమీ చేయలేరు, కానీ వారు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అందువలన మీ పనులు ముందుకు సాగుతూనే ఉంటాయి. స్నేహ సంబంధాలను వృద్ధిపరచుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. విశేషించి స్నేహితులలో ప్రభుత్వ సంబంధమైన అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులైన మిత్రులు కావచ్చు, వారితో ఉండేటువంటి అనుబంధాలని కాపాడుకోవడం కోసం మీరు మీ ప్రయోజనాలని వాయిదా వేయాలి. ప్రస్తుతానికి ఆధ్యాత్మిక విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో మీరు అనుబంధాలను పెంచుకునే అవకాశం ఉంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఉపకరించేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు
అందరికీ కూడా ఉపకరించేవిగాను, మీ గౌరవాన్ని పెంపొందించేవిగాను ఉంటాయి. తాత్కాలికంగా శ్రమకు గురవుతారు. అలాగే తాత్కాలిక ప్రయోజనాలు ఏమీ లేవు అనే భావన కూడా కలుగుతుంటుంది. కానీ మీరు ఆ ఇతరులకు చేసేటువంటి పనులు, ఉపకారాలు అనేవి భవిష్యత్తులో ఇంతకు అంత ఎక్కువగా మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. తద్వారా మీ యొక్క గౌరవమే మీకు ప్రస్తుతం లభించేటువంటి రివార్డ్. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభంలో మీకు ఆర్థిక ప్రయోజనాల సమకూడే అవకాశం ఉంది. ఆ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం కోసం సురక్షితంగా వాటిని అట్టపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారం ద్వితీయార్థంలో ఖర్చులు మిమ్మల్ని ముట్టడించే అవకాశం ఉంది. ఆ ఖర్చులలో చాలా వరకు మోసాలకు సంబంధించినవి కానీ, నష్టాలకు సంబంధించినవి కానీ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువలన ఆ విధంగా ధనం వ్యర్థం కాకుండా, శ్రమకాలము కూడా వ్యర్థం కాకుండా మీరు సద్వినియోగం చేసుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడము. అలాగే శనివారం నాడు చక్కగా ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి 11 ఆవులకు పెట్టడం ద్వారాను ఈ దోషాలను మీరు అధిగమించగలుగుతారు. మోసాలకు తావిచ్చేటువంటి ప్రదేశాలలో ముందుగా ఆశ మీపై ప్రభావం చూపిస్తుంటుంది. అందువలన మీరు ఆశించే సమయం ఇది కాదు అని గుర్తించినట్లయితే ఆ మోస ప్రలోభాలకు మీరు లోపపడరు. మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. శ్రద్ధగా ఆచరించేటువంటి సమయంలో కూడా మాట తీరు ఎదుటివారికి అపార్థాలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మీకు రావాల్సిన సహకారాలు అందడం తగ్గిపోతుంటుంది. అందువలన ఆ సహకారాలను మీరు పూర్తిగా పొందడం కోసం తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులను మాట్లాడనివ్వడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అది ఎక్కువ శ్రేయస్కరంగా ఉంటుంది. విశేషించి మీ యొక్క ఆలోచనలు చాలా సున్నితంగాను, ఎదుటివారికి ఆహ్లాదకరంగాను ఉంటాయి. ఆ ఆలోచనలతో మీరు చేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా మీకు ఉపకరించడంతో పాటుగా ఇతరులకు కూడా ఉపకరించే అవకాశాలు ఉన్నాయి. విశేషించి మీ సంతాన వర్గంలోని వారు కళారంగంలో కానీ లేదా ఇతరత్ర విద్యారంగంలో కానీ గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ఆ గౌరవం, వారు సాధించిన విజయం మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. విశేషించి శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. అంటే మీకు ఎవరైనా అపకారం చేయదలిచినా కూడా ఆ అపకారం జరగకుండా భగవంతుడు కాపాడుతాడు. ఇంకా వాళ్ళకి ఆలస్యం కావడం వలన కూడా మీకు అపకారం జరగకుండా ఉంటుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాలలో విజయాలు సాధించేటువంటి అంశాలే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహ సంబంధాలను కాపాడుకునే నిమిత్తమై మీ స్వప్రయోజనాలను పక్కన పెట్టక తప్పదు. అలాగే తండ్రికి సంబంధించి లేదా ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా గౌరవము, ఆరోగ్యము సమకూడే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు పరిపూర్ణమైన సత్ఫలితాలను పొందుతారు. రావలసిన సొమ్ము కూడా చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం తప్పనిసరి. ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం కొంతవరకు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు కూడా ఉపకరిస్తుంది. పనులు ఆలస్యం కాకుండా ఉండడం కోసం, పై అధికారుల యొక్క ఆదరణ సంపూర్ణంగా సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఇతరుల యొక్క పొగడ్తలకు లోబడకుండా ఉండడం. పొగిడి తమ పనులను పూర్తి చేసుకుంటే పర్వాలేదు, మిమ్మల్ని మోసగించడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. కానీ చిత్రం ఏమంటే ఆ పనులు మీకు సంబంధించినవి కాకుండా ఇతరులకు ప్రయోజనాలను ఇచ్చేవి కావడం విశేషం అన్నమాట. అందువలన మీ స్వప్రయోజనాలను కొంతవరకు
అశ్రద్ధ చేసి ఇతరుల యొక్క ప్రయోజనాలను కాపాడడం విషయంలో మీరు చేసేటువంటి కృషి భవిష్యత్తులో మీకు ఉపకారం చేసేదిగా ఉంటుంది. అదేవిధంగా మీరు వాహనాల కొనుగోలు విషయంలో ఆసక్తి చూపించినట్లయితే సిద్ధించే అవకాశం ఉంది. సుందరమైనటువంటి వాహనాలు కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఆ వాహనము మీకు మేలు చేసేది కావడం కోసం విష్ణు గరుడ వాహన అనే నామాన్ని జపించుకుంటూ తర్వాత దాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది శ్రేష్టమైనదిగా ఉంటుంది, మీకు సత్ప్రయోజనాన్ని ఇస్తుంది. సంతాన వర్గంలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం ప్రతిరోజు ఆలయంలో పంచామృతాలను అభిషేకం నిమిత్తమై ఇవ్వడం వలన ఆ దోషాలను అధిగమించి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. కానీ ఆ స్నేహితులు తమ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటున్నారు అనే భావన మీకు కలుగుతుంది. అయినప్పటికీ కూడా స్నేహం ముఖ్యం, లాభం ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించి వ్యవహరించడం వలన ఆ స్నేహితులతో తరువాతి కాలంలో ఎక్కువ ఆనందాలను ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎవరికైనా స్వార్థం ఉంటుంది, కానీ ఆ స్వార్థానికి మనం స్పందించినట్లయితే స్నేహం దూరమైనందువలన నష్టపోయేది ఎక్కువ. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీం అచ్యుతానంద గోవింద శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాలు మీకు ఉపకరించేవిగా ఉంటాయి. మీ మాట యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులలో కూడా మీ యొక్క మాటకు విలువ ఇచ్చి పనులు చేసేటువంటి వారు ఉంటారు. స్నేహితులు తాము మీ మాట ప్రకారం ఆచరించినటువంటి పనుల వలన మీకు ఎక్కువ ప్రసిద్ధి కలుగుతుంది. విశేషించి మీ యొక్క ఆదరం ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి ఆత్మీయులు, బంధువులు, మిత్రులు ఇతరత్ర ఆ విషయాన్ని ప్రచారం చేసి మీ యొక్క గౌరవాన్ని పెంపొందించే అవకాశం ఉంది. అయితే ఆ విధంగా గౌరవం పెరగడంతో బాటుగా మరికొన్ని అనుబంధ సమస్యలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. స్త్రీజన సహకారం చాలా బాగుంటుంది. ఆ సహకారం ఆశించినంత ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. వాహనాలకు సంబంధించి ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు గౌతమ అనే నామాన్ని జపించుకోక తప్పదు. ఆ విధంగా జపించుకున్నందువలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రయాణం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహితులు మీకు వృద్ధి చెందుతారు. అయితే వారి యొక్క అంశంలో అస్వాతంత్ర్యం అనేటువంటిది, అంటే మీరు అస్వతంత్రులుగా ఉంటేనే స్నేహితులు వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు చేసిన పని నేనే చేస్తాను, లేక నా ఆలోచన ప్రకారం ఇతరులు నడవాలి మొదలైనటువంటి నిర్బంధములు పెట్టినట్లయితే స్నేహితులు దూరమయ్యే ప్రమాదం ఉంది. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఆ విధంగా జాగ్రత్త వహించడం ద్వారా మీరు విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. అంతేకాకుండా రావాల్సిన సొమ్ములు కూడా వచ్చే అవకాశం ఉన్నా అవి సద్వినియోగం కావడం ఇబ్బందికరంగా ఉంది. అందుకని వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచి మీరు స్వయంగా వాటిని ఖర్చు పెట్టకుండా ఉండడం శ్రేయస్సును కలుగజేస్తుంటుంది. అదేవిధంగా తండ్రి తత్సంబంధీకులు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఆ శ్రద్ధ వలన మీరు తరువాత చింతించేటువంటి అవసరం తగ్గిపోతుంది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం మీకోసం చేయాలి జపం, ఇతరుల కోసం కూడా చేయాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ఇతరుల కోసం జపం చేసి మన కోసం కూడా జపం చేసినట్లయితే ఇతరత్రా ప్రయోజనాలు సిద్ధిస్తాయి, మనకు కూడా సిద్ధిస్తాయి. అటువంటి బలం దాంట్లో ఉందన్నమాట. అలాగే తండ్రి తత్సంబంధీకులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వ్యాయామ ప్రాణాయామాలు మొదలైనటువంటివి, అలాగే ఫిజియోథెరపీ మొదలైనటువంటివి ఆరోగ్యాన్ని సమకూర్చడం విషయంలో ఎక్కువగా ఉపకరిస్తాయి. మీరు ఆలోచించేటప్పుడు వ్యాయామ ప్రాణాయామాలకు, నడకకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గుర్తించినట్లయితే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అలా కానందువలన కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే వృత్తి స్థానంలో కూడా గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.
అందువలన శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని మానకుండా జపించడం సర్వదా శ్రేయస్కరం.